హలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల 5వ విడత ప్రచారం పర్వం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 49 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 695 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబుల్లాతో పాటు సహా ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఉత్తరప్రదేశ్లోని లక్నో లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోటీ చేయగా, సమాజ్వాదీ పార్టీ రవిదాస్ మెహ్రా తాను అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బీఎస్పీ తన అభ్యర్థిగా సర్వర్ మాలిక్ ను ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్లోని అత్యంత చర్చనీయాంశమైన స్థానాల్లో రాయ్బరేలీ లోక్సభ స్థానం ఒకటి. ఇక 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీట్ ఇది. అప్పుడు సోనియా గాంధీ ఇక్కడ నుంచి గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీకి పోటీకి దింపింది. ఇక బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రస్తుత అమేధి ఎంపీ స్మృతి ఇరానీ మరోసారి ఇక్కడ నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తన అభ్యర్థిగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను బరిలోకి దింపింది. బీఎస్పీ నాన్సే సింగ్ చౌహాన్ ను తన అభ్యర్థిగా దింపింది. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల 5వ విడత ప్రచార పర్వం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 49 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 695 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబుల్లాతో సహా పలువురు ప్రముఖులున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోటీ చేయగా, సమాజ్వాదీ పార్టీ రవిదాస్ మెహ్రాను అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బీఎస్పీ తన అభ్యర్థిగా సర్వర్ మాలిక్ ను ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్లో అత్యంత చర్చనీయాంశమైన స్థానంలో రాయ్బరేలీ లోక్సభ స్థానం ఒకటి. ఇక 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇది. అప్పుడు సోనియా గాంధీ ఇక్కడ నుంచి గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీని పోటీకి దింపింది. ఇక బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రస్తుత అమేధి ఎంపీ స్మృతి ఇరానీ కూడా మరోసారి ఇక్కడ నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను బరిలోకి దింపింది. బీఎస్పీ నాన్సే సింగ్ చౌహాన్ ను తన అభ్యర్థిగా దింపింది.